శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సీరియల్ ప్రకారం జకార బీజము. జకారం అంటే నేను మృత్యుంజయ మంత్రం మీకు ఒకసారి చెప్పుకొచ్చాను. అందులో ఉండేదే ఇది అగ్ని బీజము అంటారు. అగ్నికి చెదలు ఎలా పట్టదో ఈ పేరుతో ఉన్న వాళ్ళకి పాపములు అంటకుండా ఉండే విధానం తెలుసుకుంటే అర్థమవుతుంది. దీనిని వేదాల్లో పరిపరి విధాల ఈ మంత్రం గురించి చెప్పారు. ఈ జకారం అనేది అగ్ని బీజం కాబట్టి జాకి పక్కన ఏ అక్షరం పెట్టుకుంటే బాగుంటుంది అంటే శ్రీం పెట్టుకోవాలి, పక్కన కూడా శ్రీమే పెట్టుకోవాలి. శ్రీం ఎందుకు పెట్టాలి అంటే లక్ష్య సిద్ధి కలిగిస్తుంది. ఏ లక్ష్య సిద్ధి కలిగిస్తుందంటే శ అనే అక్షరానికి పైన కొమ్ము ఉంటుంది, అది ఆ దేవత మొహము. ఆ దేవత కంఠం నుంచి నాభి దాకా కింద వరకు ఉంటుంది. కింద ఉండే క్రావడి ఉంటుంది, శ్రీ అని పలకడానికి అది ముఖ్యం. అది భూమండలం. భూమి మీద లక్ష్య సిద్ధి కొరకు అది చేసుకోవాలి. ఆ దేవత రూపమే శ్రీ. శ్రీ పక్కన సున్నా పెడితే శ్రీం అవుతుంది. శ్రీం జం శ్రీం. దీనిని వాడుకుంటున్న వాళ్ళు వచ్చేసి అతివస ఉసిరికాయ చూర్ణం వాడుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎట్లా అండి ఈ మంత్రం మీరు మీకున్నటువంటి జ్ఞానంతో సంధ్యావందనం వాళ్ళ ద్వారా తెలుసుకోండి, వేదం వాళ్ళ ద్వారా తెలుసుకోండి. తెలుసుకోకుండా నేను చెప్పిన బీజాక్షరాలు చేసినా, శ్రీ విద్య ఉపాసన మంత్రాలు చేసినా, ఐస్ క్రీము అమ్మేవాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఐస్ క్రీమ్ అని అరుస్తూ ఉంటాడు. అందులో ఐసు పక్కన క్రీమ్ అనేది కాళికా బీజము. వాడికి అది స్ఫురణకి రాదు. మీరు అది తెలుసుకొని చెయ్యాలి. ఆ దేవతా రూపము నేను శ్రీ గురించి చెప్పాను, క్లుప్తంగానే నేను వివరించగలను. మీరు మీ జ్ఞానాలతో తెలుసుకోండి. నిన్న వినాయకుడి గురించి కొంచెం చెప్పాను. గణ ప్లస్ అధ్యక్ష, సర్వదేవతలకి అధ్యక్షుడు పరమాత్మ. కాబట్టి గణపతిని వేద ప్రామాణిక గణానాత్వామనే ప్రకారమే మీరు ఏ వైదిక కర్మలైనా ప్రారంభించుకోండి. అందుకే పసుపు బొమ్మ పెడతారు. మీరు ఏదో ఎవరెవరో మన మిషనరీ స్కూల్స్లో చదువుకొని సంస్కృతం నేర్చుకొని చెప్పే పండితుల మాటలు విని కొంతమంది అలా చెబుతున్నారు. కాబట్టి అలా విని అవి సత్యం అనుకోవద్దు. వేదము మాత్రమే సర్వ మానవ జాతికి ప్రామాణిక గ్రంథము. అది చెప్పిందే చెయ్యాలి. వేరేది చేస్తే ఫలితాలు నాకు తెలియదు. మీ అనుభవాలతో మీరు తెలుసుకోండి. స్వస్తి.